गुरु साक्षात् परम ब्रह्म तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। దీంతో పాటు ఎన్నో శ్లోకాలు ఉంటాయి మనకు తెలిసి సహనావతు సహనవతు సహవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు. చెప్పండి. ఎన్ని మీకు వస్తుంది కదా అట్లా నేను త్రయంబకం విడగొట్టుకోవాలి. లేక తప్పులు తిన్నట్టు వచ్చి ఏ మృత్యుంజయ మంత్రాన్ని మృత్యుని జయించడానికి పడుతున్నారో మృత్యు కావాలన్నట్టు ఉంటుంది. ఆ ఒక్క మాట తేడా లేకపోతే అది కొంచెం అర్థం చేసుకుని వెళ్ళాలి. తర్వాత కేశవ యనమః, నారాయణ యనమః. నా నోటి తెలిపి అది దాని సంగతి చూడండి. తర్వాత అసలు భగవద్గీతను కూడా ఉపనిషత్తులు అంటారు. ఉపనిషత్తులు కాక ఎందుకు ఇంత దూరం వచ్చారు? ఇంటి దగ్గర ఉంటే మన మనసు అటు వెళ్తుందని, ఇక్కడ ఉంటే 24 గంటలు ఈ విషయం గుర్తుంటుందని, జ్ఞానం గుర్తుంటుందని ఉద్దేశం. అది చెప్పి చేయడం కానీ పుస్తకం పట్టుకోవడం కానీ ఉద్దేశం. అది అలాంటప్పుడు ఇంత దగ్గరగా ఉండటం కూడా ఇక్కడ మీ అందరూ కూడా పక్కన ఇంకొకటి ఉన్నారన్న సంగతి మర్చిపోండి. నేను ఈరోజు ఏదో చక్రానికి వచ్చాను అనుకుంటే చాలా పొరపాటు. నాకు తెలియని ఎన్నో అడగపోతున్నాను, తెలిసిని అడగపోతున్నాను. మీ తెలివితో మీ అనుభవంతో మీరు దాని అన్నిటికీ సమాధానం ఆలోచించండి. తెలిసిన వరకు చెప్పండి, ఆలోచించండి, తెలిసిన వరకు చెప్పండి, నలుగురికి ఏర్పడేటట్టుగా. ఎందుకు? భగవద్గీతలో అసలు కృష్ణుడికి అర్జునుడికి కృష్ణుడంటే ఎంత నమ్మకము అంటే, నా సైన్యం అంతా ఒక ఎత్తు, నేను ఒక్కటి ఒక ఎత్తు, నేను యుద్ధం చేయను, ఆయుధం పట్టను అంటే నువ్వు నాకే కావాలన్నాడు. అర్థమైంది కదా? మరి అంత నమ్మకం ఉన్న అర్జునుడికి ఒక మాట చెప్తే సరిపోద్ది. అలాంటి 574 శ్లోకాలు భగవంతుడి చేత చెప్పబడింది. అంత చెప్పిన తర్వాత నేను భగవంతుడు కదా, శక్తివంతుడు కదా, నువ్వు నా మీద నమ్మకం కూడా ఉంది కదా, నేను చెప్పాను నువ్వు చెయ్యి అల్లా. ఇది నీ మేలు కోసం అత్యంత రహస్యాల కన్నా కూడా రహస్యమైన కానీ నా చేత నీకు చెప్పబడింది. దీనికి నువ్వు నీ తెలివితో నీ అనుభవంతో సంపూర్ణంగా విశ్లేషించుకొని ఆలోచించుకొని తర్వాత నీకు ఎలా ఇష్టమైతే అలా చెయ్యన్నాడు. 18వ అధ్యాయం చిత్తచిత్రంలో 63వ శ్లోకంలో నా మాటలు కూడా మీకు చెప్పలా. అంటే అర్థమైంది. ఇప్పుడు ఒక్కొక్కడు చెప్తే ఒక్కొక్క రకం ఉంటుంది, మాటల్లో తేడాలు ఉంటుంది. చివరికి ఆయన చెప్పి ఈయన చెబితే ఈ చివరికి సందేహంతోనే ఇంటికి వెళ్తారు. సందేహంతో ఇంటికి వెళ్తే సంశయాత్మ. ఆత్మ అంటే ఇక్కడ మనసు అని అర్థం. ఆత్మ అనే పదం రకరకాలు వాడతారు. సంశయాత్మ అంటే సందేహం కల మనసు కలవాడు వినశ్యతి, పూర్తిగా నష్టపోతాడు. నా ఇంట్లో వస్తున్న పరహన సుఖం సంశయాత్మ. సందేహం ఉన్న మనసు వాళ్ళ వాళ్ళకి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం ఉండదు, శాంతి ఉండదు. అలాని ఏం లేకుండా పట్టించుకోకుండా ఏం తెలుసుకోకుండా ఉంటే అతనేమన్నా లాభమా? అతనచ్చ జ్ఞానాన్ని తెలుసుకోలేకపోయినా, అశ్రద్ధదానచ్చ తెలుసుకున్న జ్ఞానాన్ని నిలుపుకోకపోయినా, ఒకవేళ నిలుపుకున్నామన్న అందులో సందేహం ఉంటే ఉన్నా కూడా ఏ తెలుసుకోకపోయినా, శ్రద్ధలేకపోయినా, సందేహం ఉన్నా పూర్తిగా నష్టపోతావు అని చాలా స్పష్టంగా భగవద్గీతలో 4వ అధ్యాయం 40వ శ్లోకంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సింది చెప్పండి. మీరు ఆలోచిస్తే తెలియబెరుగుతా, బుద్ధిగా వింటే తెలియబెరుగుతా? చెప్పండి. మీరు చెప్పింది కరెక్టా కాదా అని ఆలోచించుకుంటే తెలియబెరుగుతా? నేను ఒక ప్రశ్న అడిగాను, ఇమ్మీడియట్గా మీకు తెలీదు కానీ ఏమైంటుందా అని ఆలోచిస్తూ కొంతమంది ఉంటే తర్వాత ఎవరో వాళ్ళు చెప్పారనుకో, కొంతమంది ఆలోచించుకుంటూ కూర్చున్నారు, తెలియదు కాబట్టి ఆలోచించుకుంటూ కూర్చున్నారు. కొంతమంది ఏమైందని ఆలోచిస్తున్నారు తెలియదు. తర్వాత
ఆలోచించిన వాడికి బాగా గుర్తుంటుందా? సరే, అంతకుముందు బాగా ఏమైంటుందని ఆలోచించిన వాళ్ళు విన్నారు, ఆలోచించకుండా ఉన్నవాళ్ళు విన్నారు. ఎవరికి బాగా గుర్తుంటుందో మీరు చెప్పండి. అంతకుముందు ఆలోచించిన వాడికి ఆరాటం జరుగుతుంది. ఆరాటం జరిగినప్పుడు మనసు మొత్తం దాని మీద ఉంటుంది. పూర్తిగా ఏది చెప్పారు అతనికి సమాధానం మనసులో తెలియకుంటుంది. అతనికి అది ఆటోమేటిక్గా శ్రద్ధ ఉండాలని కూడా ఆలోచించినప్పుడే శ్రద్ధ పెరుగుతుంది. ఆలోచిస్తేనే శ్రద్ధ తెలివి పెరుగుతుంది, మెమరీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, గుర్తుంటుంది. మరి ఆలోచిస్తేనే తెలివి పెరుగుతుంది. అవునా? సో మరి ఆలోచించే శక్తి చూడండి, మనం ఎన్నో ఇప్పుడు ఇది భగవద్గీత 5000 సంవత్సరాల క్రితం భగవంతుడు చెప్పాడని ఉంది. అవునా? మరి ఇందులో రాసింది ఏది కరెక్ట్ ఏది రాదు చూడండి. భగవద్గీతలో కొన్ని వందల సంస్కృతం మనకు తెలియదు కదా. పద్యాలు శ్లోకాలు దాదాపు ఒకే రకంగా ఉన్నా వ్యాఖ్యానాలు మాత్రం 100 మంది రాశారు. వ్యాఖ్యానాలు అంటే వివరణ, ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి. మరి 100 మంది రాస్తే 100 రకాలుగా ఉంటుంది. ఇద్దరు అధ్యయనం మీకు కన్ఫ్యూజనే వస్తుంది. మరి ఇంకొక మాట చెప్తాను, ఈ రోజు ఒక మాట చెప్తాను నేను ఇప్పుడే. అది ఆయన పక్కాలకి చెప్పమని చెప్తారు. నేను పక్కాల దేవుడికి వచ్చి చివరికి ఈ చెవులకు వచ్చి నాకు అదే మాట చెప్తే ఇప్పుడు ఒక మాట అది మీరు చెప్పినట్టు వస్తుందా చెప్పండి. అంటే ఒకే స్థలంలో కూర్చున్నాము, ఒకే సమయంలో కూర్చున్నాము, అవునా? సమీపంలో ఉన్నాము, అయినా ఇక్కడ మాట ఇక్కడ జోరేసరికి ఎంతో కొంత తేడా వస్తుంది. అలాంటప్పుడు 5000 సంవత్సరాల నాడు ఏ భాషలో మాట్లాడారో అది మధ్యలో పుస్తకాల్లో ఏమి లేదు, చెప్పినట్టు మన దగ్గరకు వచ్చిందని గ్యారెంటీ ఉందా? చెప్పండి, మీరే చెప్పండి. అందులో పుస్తకాలు లోకాల్లో చాలా వరకు ఒకే రకం ఉంటాయి, కానీ వ్యాఖ్యానాల్లో అన్ని రకాలు ఉంటాయి. కాబట్టి ఏది కరెక్ట్ అని మన మనసు పాటు చేస్తుంది. కానీ ఏమో మాట చెప్తే ఏది కరెక్ట్ అని ఆలోచించే తెలివి మాత్రం భగవంతుడు మీకు డైరెక్ట్గా ఇచ్చాడా, వేరే వాళ్ళకి కాదు ఇచ్చాడా చెప్పండి. డైరెక్ట్ ఇచ్చాడా, వేరే వాళ్ళకి ఇచ్చాడా? మరి ఒక ఎల్దాన్ని ఎదురుగా కలిగితే నెక్స్ట్ టైం అక్కడికి వస్తే కాలు పైకి పెట్టి తీసుకెళ్ళాలి అనే అనుభవం కూడా భగవంతుడు డైరెక్ట్గా ఇస్తున్నాడా, వేరే వాళ్ళ దగ్గర ఇస్తున్నాడా? పిల్లవాడు ఏదైనా పట్టుకుంటే కాలితే 2 సార్లు పట్టుకుంటాడా? పట్టుకోడు కదా. ఆ అనుభవం కూడా పిల్లవాడికి ఎవరి ద్వారా వచ్చింది? డైరెక్ట్గా సృష్టి ఇచ్చింది.